బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో పోలింగ్ హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. సిట్లో సభ్యులుగా 13 మంది పోలీసు అధికారులను నియమించారు. సిట్ కు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహిస్తున్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ ఫోకస్ పెట్టింది. అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి సిట్ ప్రతిపాదనలు చేస్తున్నారు. కొత్తగా ఎఫ్ఐఆర్ల నమోదుకు కూడా సిట్ ఆదేశించే అవకాశాలున్నాయి. ఇక అల్లర్లు జరిగిన చోట క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు సిట్ బృందం సభ్యులు. 2 రోజుల్లో సిఈసికి నివేదిక ఇస్తారు. ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసకు సంబంధించిన ప్రతి ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని, సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈసీ ఆదేశాల మేరకు సిట్ 2 రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల రోజున ఆ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లపై సిట్ దృష్టి సారించనుంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ప్రతి ఒక్క ఘటనపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలున్నాయి. ఇక తాడిపత్రి ఘటనకు సంబంధించి డీఎస్పీ చైతన్య వైఖరిపైన సిట్ నివేదిక రూపొందించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. విశాఖలో ఓ కుటుంబంపై వైసీపీ మద్దతుదారులు దారుణంగా దాడి చేసిన ఘటనను కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీలో పోలింగ్ హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. సిట్లో సభ్యులుగా 13 మంది పోలీసు అధికారులను నియమించారు. సిట్ కు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో జరిగిన హింసపై సిట్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సుధా. ఏదైతే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ కావచ్చు, పోలింగ్ అనంతరం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లరి మోకలు రెచ్చిపోతూ దాడులకు తెగబడిన విధ్వంసకర సంఘటన యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన రేగడం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట కావచ్చు, మరోవైపు మాచర్ల, గురజాల పెట్రోల్ బాంబులతోనూ, వేట కొడవలతోనూ, బరిసెలతోనూ, బాగులతోనూ, ఇనుప రాడ్లతోనూ దాడులకు తెగబడినటువంటి మోకలు ఎవరైతే ఉన్నారో అసలు ఈ పరిస్థితికి గల కారణాలు ఏంటి అనే అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయాందోళన గురి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం పైన విరుచుకుపడిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పేరుతో సిట్ ను ఏర్పాటు చేసి అసలు ఈ దాడులకు కారణాలు ఏంటి, ఎవరు ఈ దాడులకు తెగబడ్డారు అనే అంశాల మీద పూర్తి స్థాయిలో నివేదిక 2 రోజుల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీస్ బాస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది నిన్న శుక్రవారం. దీనికి సంబంధించి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులుగా మొత్తం ఇంటెలిజెన్స్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర శాఖలకు సంబంధించి పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఈ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సిట్ లో చేరుస్తూ మొత్తం 13 మంది 2 రోజుల్లోగా, అంటే 48 అవర్స్ లో తమకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఈ అల్లర్లకు కారణమైనటువంటి పల్నాడు కావచ్చు, అనంతపురం కావచ్చు, తిరుపతి జిల్లాల్లో ఈ బృందం పర్యటించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఏర్పాటు చేయడం, అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేసేందుకు వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్ని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది.
అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో గమనించాలి. ఏదైతే ఇక్కడ ప్రభుత్వం వైఫల్యమా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కావాలని చేశాయనే అంచనాలను మనం చూసుకున్నట్టయితే యాక్చువల్ గా ఎలక్షన్ టైం సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కి ముందు కనీసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద ఎటువంటి చర్యలకు సంబంధించి పోలీసులతోటి సంప్రదింపులు కానీ వాళ్ళతో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయలేనది ఒక రకమైనటువంటి ఆరోపణగా కనిపిస్తుంది. అలాగే జిల్లాల పరంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు ఎవరు, అలాగే డిఎస్పీలు ఎవరు, వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యంగా పురంధరేశ్వరి కావచ్చు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పురంధరేశ్వరి, మరోవైపు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి లేఖల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను కానీ డిఎస్పీలు కానీ వీళ్ళందరినీ కూడా చాలా వరకు మార్పు చేయడం ఒక పెద్ద సమస్యగా కూడా మారిందని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి కానీ మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులను కొత్తగా అక్కడికి తీసుకొచ్చి ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసే పరిస్థితులు ఈ రకంగానే మారుతాయి అనేది వాళ్ళ ఆరోపణ. యాక్చువల్ గా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయడం అనేది తప్పేమీ కాదని చెప్పి వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ మీద అనుమానాలు ఉన్నాయనేది వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ అనుకూలమైనటువంటి పోలీసు యంత్రాంగాన్ని నియమించాలి అని చెప్పి కోవడంతోనే ఎన్నికల సంఘం వాళ్ళని కావాలని నియమించిందని చెప్పి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా 3 జిల్లాలకు మొత్తం 12 మంది పోలీసులను సస్పెండ్ చేసి ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే పాత డీజీపీ నుంచి డిఎస్పీ వరకు అందరి ప్రేమే ఉందనేటువంటి ఒక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇక మనం చూసుకున్నట్టు ఎస్పీ బిందు మాధవన్ కూడా వేటు వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ ఎన్నికల సమయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో మనం 2019 కావచ్చు, 2014 కావచ్చు, 2009 కావచ్చు, ఇలా ఎప్పుడు కూడా ఇంత పరిస్థితి, ఇంత దాడులకు తెగబడ్డం, రక్తమోడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రధానంగా ఈ 3 జిల్లాలను కంపేర్ చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా లేవు. అసలు ఎలక్షన్ అంటే ఒక రకమైనటువంటి భయాందోళన కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో సిట్ మరో 2 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో అసలైనటువంటి దోషులు ఎవరనేది పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సుధా, కిరణ్, సిట్ అయితే కొంచెం అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి కూడా సిట్ ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొత్తగా ఎఫ్ఐఆర్ల నమోదుకు కూడా సిట్ ఆదేశిస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఏ చోట్ల అదనపు సెక్షన్లు పెట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగానే సిట్ కి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది, పూర్తి అధికారాలను కూడా ఇచ్చినట్టుగా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే నిందితులు ఉన్నారో, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా నిఘా ఏర్పాటు చేసి వాళ్ళ మీద అవసరమైనటువంటి అదనపు సెక్షన్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, అదనపు ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క మనం చూసుకున్నది తాజాగా 2 రోజుల క్రితం విశాఖపట్నం కంచరపాలెం బర్మా క్యాంప్ పరిధిలో కూడాను ఒక కుటుంబంపై వేరొకరు దాడి చేసిన ఘటన మీద కూడాను విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నాయి. కేవలం వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేశారనే కారణంతోనో, లేదంటే టీడీపీ వాళ్ళు దాడి చేశారు, లేదంటే వైసీపీ వాళ్ళు దాడి చేశారనే అంశం మీద కూడా పోలీసులు ఒక వివరణకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ దాడులకు కారణాలు ఏంటి, అలాగే మిగిలిన ప్రాంతాల్లో ప్రధానంగా పల్నాడు కావచ్చు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కూడా ఈ దాడులు మన స్పష్టంగా మనకి తెలిసిన సంగతి. అయితే ఇది ఏ పార్టీకి సంబంధించి ఎవరు ఈ రకంగా పాల్పడ్డారు, ఎందుకు ఇంత దారుణాలకు తెగబడాల్సి వచ్చింది, మనుషుల ప్రాణాలు తీసేంతగా దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనే అంశాల మీద కూడా సిట్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాళ్ళ మీద అవసరమైతే అడిషనల్ గా ఎఫ్ఐఆర్ కేసులను కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.